ఏంటి బాసు, ఏమైంది బాసు? డిగ్రీలు తీసుకొచ్చారా? ఎన్నాళ్ళు చదివారు మీరు ఆ డిగ్రీల్ని, ఆ ఎడ్యుకేషన్ని, సోకాల్డ్ ఎడ్యుకేషన్ని? ఎన్నేళ్ళు చదివారు? 15 ఇయర్స్ చదివారా? 18 ఇయర్స్ చదివారా? 20 ఇయర్స్ చదివారా? 15 ఇయర్స్ చదివారు. అందులోంటి చాలా చదువు ఉంటారు. సైన్స్ చదువు ఉంటారు, సోషల్ చదువు ఉంటారు, హిందీ చదువు ఉంటారు, ప్రతిదీ ఇంగ్లీష్ చదువుంటారు. ఆ హిస్టరీలో చూస్తే చోళా ఎంపైర్లు అంటారు, పెద్ద పెద్ద రాజుల పేరు చెప్తారు, అది నోరు తిరగదు అసలు. నిజం, దిస్ ఇస్ ఫ్యాక్ట్. అసలు ఏంటంటో పాస్ట్ హిస్టరీ, ఆల్రెడీ జరిగిపోయిన హిస్టరీ చెప్తారు, ప్రజెంట్ చెప్పరు, ప్రజెంట్ మీద ఫోకస్ చేయరు. అండ్ ఇంకో పక్కన చూస్తే మ్యాథ్స్లో అదేదో సైన్ టీటా అంట, కాస్ టీటా అంట, ట్యాన్ టీటా అంట, ఏదో టీటాల పేరు చెప్తారు. అదేదో ఒక బ్రహ్మ విద్యలా అనుకుంటారు దాన్ని. ఆ బ్రహ్మ విద్యలా అనుకొని అదే పెద్ద, అందులో మార్క్స్ ఒకటి తెచ్చుకున్నారు. ఆ మార్క్స్ అందుకే మీకు సర్టిఫికేట్ వచ్చింది. కానీ ఒక్కటనే యూజ్ ఉందా? సర్టిఫికేట్ తెచ్చుకొని ఒకరోజు మీ టీచర్ అడుగుంటుంది, హలో మహేష్ లేచి నించో, హలో కృష్ణ లేచి నించో. ఇద్దరిని తీసుకొచ్చి, మహేష్ చెప్పు, నీకు ఏమన్నా ఇష్టమా? పెద్దయ్యాక నువ్వు ఎట్లా అవ్వాలనుకుంటున్నావు? పెద్దయ్యాక నువ్వు ఏం అవుదాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. అదే సేమ్ క్వశ్చన్ కృష్ణ అని అడుగుతుంది. కృష్ణ అని అడిగితే వాడేమో చెప్తాడు, నేను డాక్టర్ అవుతా. వీడు మహేష్ ఏమో ఇంజనీరింగ్ చేస్తా, పెద్ద ఇంజనీర్ అవుతా నేను అని అంటాడు. వీళ్ళిద్దరిలో ఏం తేడా లేదు. వీళ్ళిద్దరూ సేమ్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్, ఎప్పటి నుంచో వస్తున్న, మనకి ఒక్క ఇండిపెండెన్స్ వచ్చినా మన ఈ ఎడ్యుకేషన్కి దేనికి ఇండిపెండెన్సే రాలేదు అసలు. దాన్ని బానిసత్వంగా మనం బతుకుతున్నాం. ఆ బానిసత్వంలో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి అదే కంటెంట్, అదే ఓల్డ్ కంటెంట్, అదే సేమ్ కంటెంట్. ఎక్కడ ఎవ్వరూ మార్చలే ఆ కంటెంట్ని. ప్రాక్టికల్ స్కిల్స్ చెప్పమంటే చెప్పట్లే, ఎవ్వరు ప్రాక్టికల్ స్కిల్స్ని ఇన్కల్కేట్ చేయట్లే స్టూడెంట్స్లో. అసలు ఎందుకు చదువుతారు ఇవన్నీ? అసలు పనికొస్తాయా ఇవన్నీ? ఇప్పుడు వరకు 15-20 ఇయర్స్ సైన్ టీటాలు, కాస్ట్ టీటాలు అంటారు, ట్రిగ్నోమెట్రీలు అంటారు, జామెట్రీ అంటారు, ఇవన్నీ పనికొస్తాయి అసలు రియల్ లైఫ్లో? చెప్పండి మీ రియల్ లైఫ్లో ఇది పనికొస్తుందా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఇది పనికి రావు అని చెప్తాను. ఎస్, ఇది అస్సలు పనికిరాదు ఇప్పుడు ప్రజెంట్ చిల్డ్రన్కి. అందుకోసమే ఈ 15 ఇయర్స్ ఏదైతే చదువుకున్నారో అది వేస్టే కదా. వాళ్ళకి ఇలా ఉత్తనే డిగ్రీలు కాగితాలు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేయట్లే. కొందరికైతే జాబ్స్ రావట్లే. ఆ ఉత్త డిగ్రీలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు స్కిల్సే నేర్పియట్లే. మరి ఎట్లా జాబ్ వస్తుంది అనుకుంటున్నారు? ఎట్లా మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుదాం అంటున్నారు? స్కిల్స్ లేకుండా. అందుకే చూడండి బాసు, మన తెలంగాణ స్టేట్లో ఒక కొత్త ఇనిషియేటివ్, మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఈ ప్రాబ్లమ్ని వాళ్ళందరూ ఈ ప్రాబ్లం గురించి థింక్ చేశారు. ఈ గవర్నమెంట్, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, తెలంగాణలో ఉన్న స్టేట్ గవర్నమెంట్, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ అన్నీ అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేయలే. అదే ఇంజనీరింగ్, అదే జనరల్ డిగ్రీస్, అదే జనరల్ డాక్టర్, అదే జనరల్ చదువులన్నీ. అంతేగాని స్పెషలైజ్డ్ స్కిల్స్ నేర్చుకొని దాంట్లో డిగ్రీలు పొందడానికి ఎవ్వరూ చూపిలే ఇంట్రెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను ఏ గవర్నమెంట్ తరఫున కాదు, ఏ ఆర్గనైజేషన్ తరఫున కాదు. నేను నా స్టూడెంట్స్కి వాళ్ళ ప్యాషన్ కెరీర్లో వాళ్ళు అన్న ప్యాషన్ కెరీర్ మీరు ఉంటే చూసారా, మీ అనుకున్నది సాధించాలి. చిన్నప్పుడు ఏంటి మీ టీచర్ చెప్పింది, నేను ఇంజనీర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, లేకపోతే నేను యాక్టర్ అవుతా, నేను సినిమా ఫీల్డ్కి వెళ్తా, సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అని ఉంటారు చాలామంది. అవన్నీ ఎందుకు అనగదొక్కడం? ఆ ఇంట్రెస్ట్ని, ఆ ప్యాషన్ని ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్యాషన్ అన్నీ మీకు అనగదొక్కేస్తారు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఓన్లీ ఒకటే ఫీల్డ్లో మీకు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో చెప్పబడితే ఓన్లీ జాబ్ చేయండి, బాగా చదవండి, ఓన్లీ జాబ్, మంచి జాబ్ అయ్యి సెటిల్ అయిపోండి అని చెప్తారు ఎడ్యుకేషన్ సిస్టంలో. తప్పిస్తే స్కిల్స్ నేర్చుకోండి, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోండి, ప్రాక్టికల్గా లైఫ్లో అన్నీ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ప్రాక్టికల్గా ఎవ్రీథింగ్ మీ లైఫ్లో మీ ప్యాషన్ కెరీర్ రిలేటెడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని
బయటికి తీసుకొచ్చి ఒక కెరియర్లా మలుచుకోండి ఒక్కడు చెప్పాడు. కాబట్టి మన గవర్నమెంట్ ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఏం తెలుసా? స్కిల్ యూనివర్సిటీ అని ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. మంచి ఇనిషియేటివ్. ఈ ప్రాబ్లమ్ని ఫోకస్ చేసుకొని ఎస్పెషల్ యూత్ ఎవరైనా ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగిపోతుంది. ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఎంతసేపు డిగ్రీస్ తెచ్చుకొని అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఆ గ్రాఫ్ తగ్గట్లే, అన్ఎంప్లాయ్మెంట్ గ్రాఫ్ తగ్గట్లే. కాబట్టి మీరు ఒకవేళ ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ప్రాక్టికల్గా లైఫ్లో సంపాదించే స్కిల్స్ని అందులో డిగ్రీ తీసుకోవడమే మేలు. యాక్చువల్ చెప్పాలంటే జనరల్గా డాక్టరు జనరల్గా ఎవరైనా చేస్తారు. ఎవరో చెప్పించేయడం, ఎవరో చెప్పారని ఇంజనీరింగ్ చేయడం, ఎవరో చెప్పారని డాక్టర్ చేయడం, ఎవరో చెప్పారని ఇంకోటి ఏదో చేద్దాం కాదు. ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకొని అందులో డిగ్రీ పొందడమే చూసుకోండి. ఇంకా లైఫ్ మొత్తం సక్సెస్ఫుల్. మీకు అనుకూలంగా ఉంది ఆ ఇనిషియేటివ్. సో వీడియో చివరిలో చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఈ ఇనిషియేటివ్ గురించి నేను చెప్తాను, అప్పుడు మైండ్ బ్లోయింగ్ పాయింట్స్ అన్నీ వస్తాయి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. అయితే హాయ్, నా పేరు సాహిత్య. నేను ఇట్లానే మీ ముందు వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. మీ ప్యాషన్ కెరీర్ గురించి మీకు హెల్ప్ చేయడానికి ఎన్నెన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు వరకు అంతా ఏం చెప్తున్నాను నేను? ఇదంతా తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఎందుకు చెప్తున్నాను? అందులో కరికులం ఏమేమి తెచ్చారు, కొత్త కోర్సెస్ తెచ్చారు. అందులో ఏమేమి కోర్సెస్ తెచ్చారు, మా ప్యాషన్ కెరీర్ తగ్గట్టు చాలా కోర్సెస్ తెచ్చారు. చాలా అంటే చాలా మీకు ఇష్టం, చాలా కొన్ని కోర్సెస్ అయితే మీకు ఇష్టమైన చాలా, ఒకవేళ మీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే ఇది లాంచ్ చేశారా, ఇది నాకు చాలా ఇష్టం అని మీరు అది ఎంచేసుకొని అందులో స్కిల్ డెవలప్ చేసి అందులో డిగ్రీ కూడా పొందొచ్చు. ప్రాక్టికల్ స్కిల్. అవును, అవేంటి తెలుసా? మీకు ఒకవేళ గేమింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ గేమ్స్ ఇప్పుడు ఆడతారు కదా, ఫ్రీ ఫైర్ అవన్నీ ఆడతారు కదా, ఆన్లైన్ గేమ్స్. అందులో మీకు ఒకవేళ ప్రాక్టికల్ స్కిల్స్, ఇంకా అడ్వాన్స్ స్కిల్స్, ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఉందా, లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఉంటాయి కదా, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాల్లో చూపిస్తుంటారు, విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్లో యాడ్ చేసి మరి చూపిస్తుంటారు కదా, అందులో మీకు ఇంట్రెస్టా? మీకు చిన్నప్పటి నుంచి అందులో ఉందా? విఎఫ్ఎక్స్ చేయాలి, విఎఫ్ఎక్స్లో నేను ఒక పార్ట్ అయి ఉండాలి, సినిమాల్లో నా పేరు రావాలి, విఎఫ్ఎక్స్ ఎడిటర్ అని. అలా ఏమైనా మీకు ప్యాషన్ ఉందా? మీ లోపల ఇంట్రెస్ట్ ఉందా? అది అనదొక్కకండి. అది కూడా ఒక పెద్ద స్కిల్లే. ఆ స్కిల్ మీకు నేర్పిస్తున్నారు అడ్వాన్స్ లెవెల్లో. చాలా మంచి స్కిల్ అది, ఇప్పుడు అవసరమైన స్కిల్. తర్వాత ఏఐ అంటున్నారు. ఇప్పుడు చాలా వరకు చాట్ జీపీటీ అవన్నీ వచ్చేసినాయి. ఆ చాట్ జీపీటీ ఎందుకు నేర్చుకోవాలి మనం? ఇప్పుడు నేర్చుకోను ఏం ఉపయోగం? మనకు ఆ చదువులు ఉన్నాయి కదా, ఆ డిగ్రీలు ఉన్నాయి కదా, జనరల్ కేటగిరీలు చేసిన, జనరల్గా డిగ్రీ చేసిన, జనరల్గా ఇంజనీరింగ్ చేసిన, జనరల్గా డాక్టర్ చదువులు చదివిన, జనరల్గా అందరు చేసే విధంగా మనం చేసాం. కానీ అందులో స్పెషాలిటీ ఏంటి? ఆ ఇంజనీరింగ్లో స్పెషాలిటీ ఏంటి? అదే ఇంజనీరింగ్లో మల్టిపుల్ స్పెషాలిటీ. ఇప్పుడు మీకు గుండె జబ్బు వస్తే హార్ట్ స్పెషలిస్ట్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? జనరల్ డాక్టర్కి ఎందుకు వెళ్ళరు? తేడా ఏంటి? వీళ్ళకి తేడా ఏంటి? ఓన్లీ హార్ట్ చెకప్ చేసుకోవడానికి వెళ్తున్నారు కదా, అంటే వాళ్ళు హార్ట్ స్పెషలిస్టా కాదా? అట్లానే స్పెషలైజేషన్ కోర్సెస్ వీళ్ళు లాంచ్ చేశారు. ఇట్లా చాలానే. అట్లానే ఈ ఏఐ కూడా ఒక పార్టే ఇంజనీరింగ్లో, సబ్ కేటగిరీ. ఇంజనీరింగ్లో సబ్ కేటగిరీ ఏఐ ఇంజనీరింగ్ అనొచ్చు. ఇప్పుడు కోర్సెస్ తీసుకొస్తున్నారు. అట్లాగే మీకు ఏమన్నా ఫిలింలో వెళ్ళాలుందా, ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలుందా, యాక్టింగ్లో ఏమైనా మీకు స్కిల్స్ మీకు ఇంప్రూవ్ చేసుకోవాలుందా, డెవలప్ చేసుకోవాలుందా, యాక్టింగ్ చేయాలుందా, అందులో కూడా మీరు స్కిల్స్ నేర్చుకొని డే టు డే లైఫ్లో ఏమైతే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఏమైతే స్కిల్స్ అడుగుతారో, డైరెక్షన్ అవన్నీ ఉంటాయి కదా, లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకొని అందులో డిగ్రీ కూడా పొందొచ్చు. రాదర్ దెన్ జనరల్ కేటగిరీలో వచ్చేసి స్పెసిఫిక్ వెళ్తే మీకు చాలా గుర్తింపు వస్తుంది ఆ కేటగిరీలో, స్పెసిఫిక్ జానర్లో. అంతేగాని జనరల్గా చేస్తే ఎవరు గుర్తుంటావు బాసు? మీరు చెప్పండి, ఎవరు గుర్తుంటారు జనరల్గా చేస్తే? గొర్రెల మందులో వెళ్తే, షీప్ యార్డ్లో వెళ్తే,
అదే సేమ్ చేసిన చదువుల్లో ఇంత 15 ఇయర్స్ చేసి 18 ఇయర్స్ చేసి కూడా ఇంకా అదే దీంట్లో వెళ్దామంటే అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీ ప్యాషన్ కెరియర్లో? నాకు చెప్పండి ఒకటే కింద కామెంట్ బాక్స్లో. అండ్ ఇంకా మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ టూరిజం, ట్రావెలింగ్ అంటే ఇష్టం, మీకు ట్రైన్లో ట్రావెల్ చేయడం వచ్చాం, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. నిజం చెప్తున్నా, నేను చాలా ఇంట్రెస్ట్. ఐ లైక్ టు ట్రావెల్. ఏమైనా ప్లేస్ కనిపిస్తే ఐ వాంట్ టు ఇమ్మీడియట్లీ ట్రావెల్ టు దట్ ప్లేస్. మంచి హెరిటేజ్ సైట్ ఉంటే ఐ వాంట్ టు ట్రావెల్ టు దట్ హెరిటేజ్ సైట్. అంత ఇష్టం. మీకు కూడా అలా ఏమైనా ఇష్టం ఉందా టూరిజం, ట్రావెల్లో? అది కూడా నేర్పిస్తారు స్కిల్. అందులో కూడా మీరు డిగ్రీ పొందొచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్ట్ చేశాక ఇంటీరియర్ డిజైనింగ్ అంటే వాల్ పేపర్స్ తయారు చేయడం. అది కూడా ఒక స్కిల్. అది కూడా ఒక ఆర్టే. ఒక మంచి వాల్ పేపర్ తగిలించుకోవాలనుకుంటారు గోడ మీద, మీకు డెకరేట్ చేసుకోవడానికి ఇంటీరియర్ డిజైనింగ్ అనమాట. వాల్ పేపర్స్ కానీ ఎన్నో మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకా డెప్త్ రీసెర్చ్ చేయండి అంటున్నా. అందుకే ఈ ఫీల్డ్స్ గురించి మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందని అనిపిస్తే వెళ్ళి పర్సూ చేయండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి అందులో. అండ్ డిగ్రీ కూడా పొందొచ్చు, ప్రాక్టికల్ డిగ్రీ. అప్పుడు ఫ్యూచర్లో మీకేమైనా జాబ్ ఆపర్చునిటీస్ వస్తే మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. లేదా నేను జాబ్ చేయను, నేను ఆంటర్ప్రెనర్ అవుతా, నేను బిజినెస్ మ్యాన్ అవుతా, పెద్దగా ఆలోచిస్తా, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. అది కూడా ఆప్షన్ మన వాళ్ళు తీసుకొస్తున్నారు. తెలంగాణ స్టేట్ వాళ్ళు, గవర్నమెంట్. ఆంటర్ప్రెనర్షిప్ కూడా స్కోప్ ఉంది ఫ్యూచర్లో, చాలా స్కోప్ ఉంది. ఎంతలా స్కోప్ అంటే చిన్న స్మాల్ ఐడియాతో స్టార్ట్ చేయండి. ఫ్యూచర్లో ఆ చిన్న ఐడియానే ఒక పెద్ద బిజినెస్గా మీరు గ్రో చేసుకోవచ్చు, మల్టీ క్రోర్ బిజినెస్ లాగా. సో ఇవన్నీ స్ట్రీమ్స్, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి, చాలా ఫీల్డ్స్ వాళ్ళు నేర్పిస్తారు ఈ స్కిల్ యూనివర్సిటీలో. ముందు రాబోతోంది. దీనివల్ల మన ప్యాషన్ కెరీర్లో ఏంటి ఇంపాక్ట్? అసలు ఎందుకు చెప్తున్నావు నాకు ఇవన్నీ? ఈ కోర్సెస్ అని ఎందుకు చెప్తున్నావు? ఎందుకు లాభం? అసలు ఈ స్కిల్స్ చేస్తే, ఈ డిగ్రీలు చేస్తే నాకేం లాభం? ఈ డిగ్రీలు చేస్తేనే ప్రాక్టికల్గా చేస్తారు చూడు, ప్రాక్టికల్గా ఒక్క దాంట్లో స్పెషలైజ్డ్ పర్సన్ మీరు అవుతారు చూడు, అప్పుడే మీరు గుర్తించబడతారు సొసైటీలో. అంతవరకు ఎప్పుడు జనరల్గా డాక్టర్ చేసి జనరలైజ్డ్ డిగ్రీ చేస్తే మీకు అంత ఈజీగా మీకు గుర్తింపు రాదు. తర్వాత ఎప్పుడు ఒక్కటి గుర్తించుకోండి, ఈ ఎడ్యుకేషన్ మీకు ఏం నేర్పించింది? ఒక్కటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఒక్కటే జాబ్, ఒక్కటే ఆ జాబ్ ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేపిస్తారు, ఇన్నాళ్ళు చేపిస్తారు. మళ్ళీ అందులో స్కిల్స్ ఉండవు. ఒక్కసారి ఆ ఒక్కటే మీద ఫోకస్ చేయకుండా యువతల అంత 360 డిగ్రీస్ అంతా చూడండి. సూర్యకుమార్ యాదవ్ ఒక క్రికెట్ ప్లేయర్. అతను 360 డిగ్రీస్ క్రికెట్ ప్లే చేస్తాడు, 360 డిగ్రీస్ అతను ప్లేయర్, 360 డిగ్రీస్ చూస్తాడు అన్ని, 360 డిగ్రీస్ బ్యాట్స్మెన్ అనమాట. ఇటు కొడతాడు, అటు అన్ని 360 డిగ్రీస్ షాట్స్ కొడతాడు అతను. ఎందుకు కొడతాడు? 360 డిగ్రీస్ ఆలోచించే మైండ్ సెట్ ఉంది కాబట్టి. అందుకే మీరు కూడా 360 డిగ్రీస్ అన్ని వ్యూ చేసి, అన్ని పరిశీలించి అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఉట్టిన గుడ్డిగా వెళ్ళకండి ఒకటే ఆప్షన్కి, లేకపోతే ఎవరో చెప్పారని గుడ్డిగా అదే ఆప్షన్కి వెళ్ళకండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కింద లైక్ ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో చాలా మందికి వెళ్ళాలి. వీడియో లైక్ చేసి చాలా మందికి షేర్ చేయండి, చాలా మందికి వెళ్ళాలి. ఎవరైతే ఒక్కటే ఫోకస్ చేస్తున్నారు, ఒక్కటే ఆప్షన్ మీద 360 డిగ్రీ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ ప్లేయర్ లాగా చూడకుండా ఒకటే దాంట్లో చేసిన వాళ్ళు, లేకపోతే ప్యాషన్ కెరీర్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు షేర్ చేయాలి. అలాంటి వాళ్ళకి షేర్ చేస్తే ఏమవుతుందో తెలుసా? మీరు వాళ్ళకి ప్యాషన్ కెరీర్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఒకవేళ అయితే వాళ్ళు ప్యాషన్ కెరీర్లో సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేస్తారు ఈ వీడియో షేర్ చేయడం వల్ల. అండ్ ఎవరైతే ప్యాషన్ కెరీర్ కనుక్కోలేకపోతున్నారో, కన్ఫ్యూజన్లో ఉన్నారో ఇంకా ప్యాషన్ కెరీర్, అప్పుడు మీరు హెల్ప్ అవుతారు వాళ్ళకి. ఈ వీడియో షేర్ చేస్తే అప్పుడు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. దే విల్ పే గ్రాటిట్యూడ్ టు యూ ఇఫ్ యూ షేర్ దిస్ వీడియో. ఓకే, సో
లైక్ చేయండి, షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ ఎర్ర బటన్ ఉంటుంది కింద, అది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వీడియోస్ వస్తాయి. బెల్ ఐకాన్ నొక్కండి, గంట నొక్కండి. కొత్త వీడియోస్ మీ మొబైల్ వరకు ఎక్కడ చూస్తున్నారో అంతవరకు నా ఫ్రెష్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఇలానే మీకు ప్యాషన్ కెరీర్లో హెల్ప్ చేయడానికి నేను తీసుకొస్తూనే ఉంటా. చేశారా? అండ్ ఇంకోటి, కామెంట్ బాక్స్లో ఇంతవరకు మీకు బల్బోన్ అయిన ఐడియాస్, బల్బోన్ అయిన మూమెంట్స్, బల్బోన్ అయిన టేక్అవేస్ కింద షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. నాకు హ్యాపీ అనిపిస్తుంది మీ టేక్అవేస్ షేర్ చేస్తే, మీ టేక్అవేస్ చదువుతుంటే. ఓకే, షేర్ చేస్తారా? ఇమ్మీడియట్ షేర్ చేయండి నాకు వీడియో అయిపోయాక. లేదా ఇన్ని నేను చెప్పినా కూడా, ఇంతసేపు మాట్లాడింది కూడా వేస్ట్ అంటే సరే, అట్లనే ఉండండి. మిమ్మల్ని కూడా బాగు చేయలేడు.